హాయ్ నారాయణ రెడ్డి గారు, రేపటి ఫలితాలపై మీ అభిప్రాయం ఏమిటండి? నమస్కారం అండి. జగన్ అంటేనే విన్నర్. 2024 జూన్ 4వ తారీఖు నేను ప్రకటిస్తున్నాను. ద డే ఆఫ్ బ్లాక్ బస్టర్. ఎందుకు చెప్తున్నానంటే 2019 మే 22వ తారీఖున నేను తెలియజేశాను ప్రేక్షకులందరికీ కూడా, అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఆ రోజు నేను డే ఆఫ్ విక్టరీ అని ప్రకటించి 140 సీట్లు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పాను. 140 పైగా 151 సీట్లతో మనం అధికారం కైవసం చేసుకున్నాం 2019లో. ఈ యొక్క 2024లో 50.82% నుండి 53% మధ్యలో ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎవరు ఊహించని ఫలితాలని రాష్ట్రమంతా కూడా, ఎగ్జిట్ పోల్స్కి కూడా అందని ఫలితాలని రాష్ట్రమంతా కూడా చూడబోతుంది. రెండవసారి జగన్మోహన్ రెడ్డి పట్టాభిషేకం జరగబోతుంది. అయితే నారాయణ రెడ్డి గారు, మరి కూటమి ఖచ్చితంగా నెగ్గుతుందని బెట్టింగ్స్ విపరీతంగా కాయడం జరుగుతుంది. అయితే మీ పార్టీ యొక్క క్రెడిబుల్ సోర్సెస్ ఏమైనా ఉంటే చెప్పండి. అంటే కూటమి ఎందుకు బెట్టింగ్ కాయడానికి ఎక్కువ ప్రచారం చేస్తూ ఉందంటే, నాకున్న నాలెడ్జ్ ప్రకారం రేపు ఏదైతే కౌంటింగ్ సెంటర్ దగ్గర చిన్న చిన్న అల్లర్లు చేసి చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి ఏదో ఒక మతలబు చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు తప్ప, వాస్తవంగా వాళ్ళ నాయకులకు కూడా తెలిసి ఓడిపోతున్నామని. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 కంటే కూడా నేడు మహిళల్లో ఓట్ బ్యాంక్ పెరిగింది, బీసీల్లో ఓట్ బ్యాంక్ పెరిగింది, ఎస్సీల్లో ఓట్ బ్యాంక్ పెరిగింది. అలాగే అగ్ర కులాలలో కొన్ని వర్గాలలో పెరిగింది, కొన్ని వర్గాలలో తగ్గింది. ఏది ఏమైనా సరే బీసీ, ఎస్సీ మహిళలందరూ కూడా, మైనారిటీలు వీళ్ళందరూ కూడా ఏకపక్షంగా సైలెంట్ ఓటింగ్, రాత్రి 9-10 అయినా సరే క్యూలో నిలబడి ఓటేసిన సైలెంట్ ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి గతంలో వచ్చిన 49.95ను దాటి ఏకపక్షంగా తిరిగిలేని హిట్ కొట్టబోతున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా రేపు ఉదయం 11 నుంచే సెలబ్రేషన్కి సిద్ధం కండి.